ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటికీ రష్యా, అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, 20 టన్నుల బంగారాన్ని సేకరించారు. గోమూత్రంలోంచి బంగారం సేకరణ జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టెస్టింగ్ రిజల్ట్, దాని రిపోర్ట్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆవు పేడ ఏదైతే ఉందో గోమూత్రం మరియు గోమయం, ఈ గోమయంలో ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి 2 రకాల బయోగ్యాసెస్ ఉత్పన్నమవుతాయి. ఇది ప్రపంచంలో ఏ జంతువుకి కూడా ఉత్పన్నం కాదు, కేవలం ఆవుకు మాత్రమే. ఈ ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి బయోగ్యాస్ ప్రస్తుతం హాస్పిటల్లో మనందరం ఆక్సిజన్ సిలిండర్లు వాడుకుంటాం కదా, దాంట్లో ఉండేటటువంటి బయోగ్యాస్. గోవులు లేకపోతే మనకు ప్రాణవాయు